గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరీవన్, మీరు చూస్తున్నారు దోర్నల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా. అయితే 1 to 2 hours కష్టపడి అన్ని పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనము డౌన్లోడ్ చేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం. కనీసం వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నాను. అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్, మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అయితే వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఐఆర్ఈఎల్లో ప్రభుత్వ సంస్థ ఐఆర్ఈఎల్లో లిమిటెడ్ కింద పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. నిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, హైదరాబాద్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ కింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. ఎన్ఎల్సిలో నావెలీ గ్రానైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ క్రింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, నీట్ వరంగల్లో షార్ట్ టర్మ్ కోర్సులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ మరి సంబంధించిన వార్త రావడం. మహిళా కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ, అగ్రికల్చర్ గురుకులలో అవకాశం, ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణ ఈ నెల 8-9 వరకు ఛాన్స్. ఎన్హెచ్ఐఏఐలో 29 ఖాళీలు. ఎల్ఐసిలో గోల్డ్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్. వర్సిటీలో ఖాళీల భర్తీతో పాటు మరో 1000 పోస్టులకు సీఎం అంగీకారం. తెలుగు యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. అక్కడే వ్యవసాయం డిగ్రీలతో అదనపు మేలు, ఇతర రాష్ట్రాల్లో చదివితే మరింత జ్ఞానం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ సీట్లలో ఏపీవి 17, తెలంగాణవి 15 మాత్రమే అంటూ మరి పోలీస్ అభ్యర్థుల పారా హుషార్. ఒక అంశంలో ఉత్తీర్ణులైతేనే మరో దానికి తొలిసారిగా టీఎస్ఎల్బీఆర్బి వడబోత ప్రక్రియ 8 నుంచి ఈవెంట్ల ప్రారంభం అంటూ మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఐఆర్ఈఎల్లో ప్రభుత్వ సంస్థ ఐఆర్ఈఎల్లో లిమిటెడ్ కింద పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 7 పోస్టులు. మేనేజర్లు విభాగ లీగల్ సేల్స్, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, మైనింగ్. దరఖాస్తు వెబ్సైట్లో చివరి తేదీ డిసెంబర్ 26 కింద వెబ్సైట్ ఇవ్వడం. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. నిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, హైదరాబాద్లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లోని కింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చి 46. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ విభాగాలు అనెస్థిఫియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ. దరఖాస్తు ఆఫ్లైన్లోని చివరి తేదీ డిసెంబర్ 17. వెబ్సైట్ల కింద పూర్తి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ఇవ్వండి. ఎన్ఎల్సిలో నావెలీ గ్రానైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం కాలేజీ 213. జూనియర్ ఓవర్మ్యాన్, జూనియర్ సర్వేయర్, సర్దార్. దరఖాస్తు ఆన్లైన్ చివరి తేదీ డిసెంబర్ 30. జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, మరి జేఎన్టీహెచ్లో ఎంటెక్ అయితే అందిస్తుందని దానికి సంబంధించిన పూర్తి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు, ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు సంబంధిత ఎంటెక్ కోర్సులకు సంబంధిత ఇన్ఫర్మేషన్ కూడా అంతా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి గమనించారు. నీట్ వరంగల్ షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి. షార్ట్ టర్మ్ కోర్సులు కూడా మరి ఏమేమి కోర్సులు ఒకసారి అయితే చదివే ప్రయత్నం చేద్దాం. అడ్వాన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆర్&డి ఎక్విప్మెంట్. అది మరి షార్ట్ టర్మ్ కోర్సులు అయితే ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడి అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని ఈ ఏడాది స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మరి స్పాట్ అడ్మిషన్ ఆల్రెడీ ప్రకటన వచ్చింది. స్పాట్ అడ్మిషన్ స్లైడింగ్ డిసెంబర్ 1. స్లైడింగ్ సమయం ఉదయం 10 గంటలకు నుంచి 11 గంటల వరకు.
స్పాట్ అడ్మిషన్కు సమయం మధ్యాహ్నం. మరి ఇది పూర్తిగా అయితే రాలేదు. మహిళా కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ అగ్రికల్చర్ గురుకులలో అవకాశం. ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరణ ఈ నెల 9 వరకు ఛాన్స్ అంటూ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన మహాత్మా జ్యోతి పూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా గురుకుల కళాశాల గిఫ్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి రిటైర్డ్ ప్రొఫెసర్లు అధ్యాపకులను బోధన సిబ్బంది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్ శుక్రవారం పటేల్ తెలిపారు. వనపర్తి, కరీంనగర్లో ప్రారంభమైన వ్యవసాయ మహిళా గురుకుల కాలేజీలో పనిచేయడానికి అభ్యర్థి ఆసక్తి ఉన్నారు. తమ బయోడేటాలను సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి నెల 14 డెమో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు మహాత్మా జ్యోతి పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ వెబ్సైట్లో సందర్శించాలని కోరడం జరిగింది. NHAIలో 29 ఖాళీలు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ NHLML వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టులు 29. పోస్టు వివరాలు: వైస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు. విభాగం రోప్వే, లాజిస్టిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, ఫైనాన్స్ అండ్ స్ట్రాటాలజీ అండ్ అకౌంట్స్. అర్హత అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్స్ BE, BTech, డిప్లొమా, MSc, PG, CA, CMA, CFA, PGDM, MBA ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఈ మెయిల్ కింద మెయిల్ ఇవ్వడం దరఖాస్తు పంపాల్సిందిగా. చివరి తేదీ December 31, 2022. వెబ్సైట్ కూడా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం LICలో గోల్డ్ జూబ్లీ స్కాలర్షిప్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేద విద్యార్థులకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2022 పేరుతో ఉపకార వేతనాన్ని అందిస్తున్నది. అర్హత: రెగ్యులర్ స్కాలర్స్ 2021-22 విద్యా సంవత్సరం కనీసం 60% మార్కులతో ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఆదాయం 2,50,000 మించరాదు. ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన కళాశాల సంస్థలు ఏదైనా డిగ్రీ అండ్ మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ డిప్లొమా, వృత్తి విద్యా కోర్సుల్లో అభ్యసిస్తున్న వారు అర్హులు. స్పెషలైజేషన్ గర్ల్ చైల్డ్ 10వ తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఇది ఉద్దేశించినది. అర్హత 2022 విద్యా సంవత్సరంలో 60% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రులు కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 మించరాదు. ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన కళాశాల సంస్థల ఇంటర్మీడియట్, వొకేషనల్, డిప్లొమా, ITI అభ్యసిస్తున్న బాలికలకు అర్హులు. స్కాలర్షిప్ రెగ్యులర్ స్కాలర్షిప్ పథకానికి ఏడాదికి 20,000 ఉంటుంది. స్పెషల్ గర్ల్ అండ్ చైల్డ్ పథకానికి 10,000 అందిస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయాలి. చివరి తేదీ December 18, 2022 కింద వెబ్సైట్ దానికి సంబంధించిన మరి దాన్ని LIC వారు అయితే స్కాలర్షిప్ అందిస్తున్నారంట. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. మరి చదువుకునే వాళ్ళు, మరి ప్రజెంట్గా చదువుతున్న వాళ్ళు దానికి పూర్తి మీరు అర్హులైతే అప్లై చేసుకొని 20,000 నుంచి 10,000 దాకా ఉంది. మరి దాన్ని పొందాల్సిందిగా విద్యార్థులకు విన్నపం చేస్తున్నాం. వర్సిటీల ఖాళీల భర్తీతో పాటు మరో 1000 పోస్టులకు సీఎం అంగీకారం. తెలుగు యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. తెలంగాణలో అన్ని విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధనేతర ఉద్యోగులతో పాటు మరో 1000 పోస్టులకు భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. తెలుగు యూనివర్సిటీలను కూడా ఇది వరకు కోరిన పోస్టులే కాకుండా కొత్తగా ప్రవేశపెట్టబోయే కోర్సులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ఉద్యోగాలను ప్రతిపాదనలు చేయాలని ఆయన సూచించారు. శుక్రవారం పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్సిటీలో NTR కళా మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2020 సంవత్సరం ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డికి 2000 సంవత్సరానికి కానీ సంగీతంలో ఇచ్చిన మరి పూర్తి ఇన్ఫర్మేషన్గా ఉంది. దాని పూర్తి అయితే రాలేదు. అక్కడ వ్యవసాయం డిగ్రీలతో అదనపు మేలు. ఇతర రాష్ట్రాల చదివి మరింత జ్ఞానం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ సీట్లతో ఏపీ 17, తెలంగాణవి 15 మాత్రమే. తెలుగునాట వ్యవసాయ విద్యను అభ్యసించేవారు ఇతర రాష్ట్రాల్లో కూడా డిగ్రీ, PhD చదివితే అక్కడ వ్యవసాయ వృత్తి స్థితిగతుల గురించి కూడా తెలుసుకోగలుగుతారని తద్వారా ఇక్కడ ఉన్నంత వాళ్ళకు అదనపు ప్రయోజనం కలుగుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. వ్యవసాయంలో కనీసం UGC లేదా PG డిగ్రీ లేదా PhD ఇతర రాష్ట్రాల వ్యవసాయ విద్యాలయంలో కానీ లేక ఇతర భారత వ్యవసాయ పరిశోధన సంస్థ మండలి చెందిన జాతీయ విద్యాసంస్థలు చదివిన వారితో వ్యవసాయ రంగంలో అధునాత పరిజ్ఞానంతో సంబంధించి అంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుందని BTech లేదా MTech వంటి ఇంజనీరింగ్
కోర్సులో చేరదలుచుకునే వారు తెలుగు విశ్వవిద్యాలయంలో ముంబై, ఖరగ్పూర్, ఢిల్లీ వంటి ఐఐటీలు చేరడానికి వెళ్తున్నారు. అదే వ్యవసాయం లేదా పీజీ డిగ్రీలో చేరే వారికి ప్రతిభావంతులు తెలుగు రాష్ట్రంలో వ్యవసాయ కాలేజ్ చేరుతున్నారు తప్ప ఇతర రాష్ట్రాల కళాశాల జాతీయ వ్యవసాయ సంస్థలు వెళ్ళడానికి ఇష్టపడడం లేదని సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త ఈనాడుకు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని 109 ఐసీఆర్ జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలను తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు వాటిలోనే చేరుతున్నారని సంఖ్య పెరగడం లేదని, దీంతో ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు లబ్ధి చేకూరుతుందంటే దానికి సంబంధించి అక్కడ వ్యవసాయ డిగ్రీలు చదువు అదర్మేలని మరి వీళ్ళంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరి అక్కడ కూడా చదువుకొని తెలుసుకోవాల్సింది అనేది దీని సారాంశం. పోలీస్ అభ్యర్థులు పరుగుపై పారా హుషార్. ఒకే అంశంలో ఉత్తీర్ణులైతేనే మరో దానికి తొలిసారిగా టీఎస్ఎల్పిఆర్బి వడపోత ప్రక్రియ 8 నుంచి ఈవెంట్లకు ప్రారంభం. ఎస్ఐ కానిస్టేబుల్ల స్థాయి నియామక ప్రక్రియ తెలంగాణలో రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఈసారి కీలకమైన అంశాలను ఈవెంట్స్ నిర్వహణలో వడపోత విధానం అమలు చేయబోతుంది. గతంలో అన్నింటిలో పాల్గొనే అవకాశం ఇచ్చేందుకు బదులు మరోసారి వడపోత అనుసరించబోతుందని ఈ నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12 వేదికల్లో ఈవెంట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో తొలుత పరుగు పందెం నిర్వహిస్తున్నారు. పురుషులు 1600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగు పందెం నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి ఉంటుంది. ఒకవేళ ఇందులో గట్టెక్కకపోతే వెనుదిరగాల్సిందే. తదుపరి పోటీలకు అవకాశం లభించదని, గతంలో ఇలా ఉండేది కాదని అప్పట్లో తొలుత అభ్యర్థులు శారీరక కొలతల్ని తీసుకునేవారు. పురుష అభ్యర్థులు ఎత్తు, ఛాతీ కొలతలు, మహిళా అభ్యర్థులకు ఎత్తును పరిగణన తీసుకునేవారు. అవి నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే తదుపరి ఈవెంట్లను పాల్గొనేందుకు అనుమతించేవారు. ఈ కొలతల్లో అర్హత సాధించిన పురుషుల అభ్యర్థులు 100 మీటర్లు పరుగు, లాంగ్ జంపు, షార్ట్ పుట్, హై జంపు, 8 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు పోటీల అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఈ క్రమంలో మొదటి పోటీలను అర్హత సాధించకపోయినా తదుపరి పోటీలకు అనుమతించేవారు. చివరికి 5 ఈవెంట్లలో ఏవైనా మూడిట్లోనే ఉత్తీర్ణులైతే సరిపోయేది. అలాగే మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అంశాల్లో పాల్గొనేవారు. ఏవైనా రెండిట్లో అర్హత సాధిస్తే ఉత్తీర్ణులైనట్లు పరిగణించేవారు. ఈసారి మాత్రం తొలుత పరుగు పందెంలో ఉత్తీర్ణులైతేనే శారీరక కొలతలకు అంకానికి అనుమతించున్నారు. అవి కాకుండా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే లాంగ్ జంప్, షార్ట్ పుట్ పోటీలకు అర్హత దక్కుతుంది. అనంతరం ఈ 2 ఈవెంట్లు విజయవంతంగా పూర్తి చేయగలిగితేనే ఈ తుది రాత పరీక్ష అవకాశం ఉండనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తొలుత పరుగు పోటీలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని మండలికి తగ్గ కసరత్తు. నియోగ మండలి చేసే కసరత్తును తాజాగా నిర్ణయం చాలామంది తగ్గునిది. గతంలో అయితే ఈ శారీరక కొలతల్లో అర్హులందరికీ 5 ఈవెంట్లు నిర్వహించాల్సి వచ్చేది. ఈసారి తొలుత పరుగు పందెం పోటీలు జరగనుండటంతో అక్కడ పలువురు అభ్యర్థులు వడబోతకు అవకాశం ఏర్పడింది. అలాగే శారీరక కొలతలకు రుణపి మరింత శ్రమను తగ్గించేందుకు వెసులుబాటు లభించని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపై గతంలో ప్రతి పురుష అభ్యర్థి ఛాతీ కొలతలు తీసుకోవాల్సి వచ్చేది. ఈసారి దాన్ని తొలగించాము, శ్రమ తగ్గే కారణాలతో ఒకటిగా నిలిచిందంటూ మరి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మరి ఈవెంట్స్లో మరి ఫస్ట్ పరుగు పందెమే ఉంటుందంట. ఆ పరుగు పందెంలో మీరు అర్హత సాధించనే మరో దానికి అవకాశం పరిగణిస్తారు. పరుగు పందెంలో సాధించకపోతే మీరు ఆ నుంచి ఎనిమిది తిరగాల్సి వచ్చింది. మరి టైం లేదు. ఈరోజు మరి ఇంకా 8 తారీఖు అంటే కనీసం ఇంకా ఉన్న 5 రోజులు 6 రోజుల టైమే ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా గట్టి శ్రమించి మంచిది ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ మరి ఈరోజు వివిధ దినపత్రికలకు వచ్చిన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రేపు మరో వీడియోతో మనం కలుసుకున్నాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.